చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక నుంచి టాపర్స్తో కలిసి కూడా మనం వీడియోస్ చేద్దాం. వాళ్ళ టిప్స్, ఎక్స్పీరియన్స్ ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఇప్పుడు ఓవరాల్గా ఇవన్నీ చూసాము, కానీ ఇందులో మనం మెయిన్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లైక్ ఫ్రెషర్ అయితే మనం ఏ సబ్జెక్ట్ నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి? నేనేం సజెస్ట్ చేస్తానంటే జియోగ్రఫీ నుంచి మొదలు పెట్టడం కరెక్ట్ డెసిషన్ అని అంట. ఎందుకంటే నీకు హిస్టరీ రావాలన్నా, నీకు పాలిటీ రావాలన్నా, నీకు జియోగ్రఫీ మీద ఐడియా ఉండాలి. ఇప్పుడు సడన్గా నువ్వు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోకి వెళ్తావు, అందులో నీకు సరస్వతి రివర్ ఉంటుంది. నువ్వు ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే నీకు సరస్వతి రివర్ ఎక్కడ ఉంటో తెలియదు, ఇండస్ రివర్ ఎక్కడ ఉంటో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అయ్యిద్దో తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ బై హార్ట్ చేయాలి. నీకు మగధ ఎక్కడ ఉంటో తెలియదు, గంగా వ్యాలీ ఎక్కడ ఉంటో తెలియదు. అక్కడ నుంచి అలా డెప్త్గా చదివే తుంగభద్ర రివర్ బార్డర్ ఉంటుంది. కొన్ని ఇప్పుడు పులకేసి లైక్ అలా వెళ్ళినప్పుడు నువ్వు తుంగభద్ర రివర్ బార్డర్ ఉంటుంది. సో నీకు తుంగభద్ర రివర్ ఎక్కడ ఉందో తెలియనప్పుడు నువ్వేం చేస్తావు? బై హార్ట్ చేస్తావు. నీకు మ్యాప్లు ఎక్కడ ఉందో తెలియదు. అదే నువ్వు జియోగ్రఫీ చదివావనుకో, సో నీకు మ్యాక్సిమం పేర్లు, స్టేట్లు, రివర్స్ ఇవన్నీ ఐడియా ఉంటుంది. కాబట్టి నీకు హిస్టరీ చదవడం ఈజీ అవుతుంది. ఓకే, తుంగభద్ర ఇది ఇక్కడ ఉంటుంది, సో ఇది బార్డర్ అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. లైక్ నీకు ఒక డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. మహారాష్ట్ర ఇక్కడ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంటుంది, కనౌజ్ ఇక్కడ ఉంటుంది. సో నీకు ఒక ఐడియా వస్తుంది. పాలిటీ అయినా అంతే. సో నువ్వు వన్స్ జియోగ్రఫీ వస్తే నువ్వు పాలిటీ చదవడం ఈజీ. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ మెంబర్స్ తీసుకున్నావు, ఒక దాంతో 30 ఉంటారు, ఒక దాంతో 1 or 2 ఉంటారు. నీకు ఒక్కొక్క స్టేట్కి ఎందుకు అంతమంది ఉంటారో తెలియదు. నీకు అవి తెలియాలంటే ఓకే, యూపీ పెద్దగా ఉంటుంది, ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. సో పాపులేషన్ బేస్డ్ కాబట్టి నీకు అక్కడ ఎక్కువ మంది రాజ్యసభ మెంబర్స్ ఉంటారు. సో ఒక ఐడియా వస్తుంది నీకు రఫ్గా. అండ్ ఎకనామిక్స్కి జియోగ్రఫీకి మనకి ఎందుకంటే ఎకనామిక్ జియోగ్రఫీ ఉంది. సో ఎకనామిక్ జియోగ్రఫీ మళ్ళీ ఇంటర్ రిలేటెడ్గా మనకి ఎకనామిక్స్లోకి వచ్చేసరికి అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సో అక్కడ ఏదైతే చదువుతామో అది ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎకనామిక్ జియోగ్రఫీ చదివితే సగం ఎకనామిక్స్ కూడా చదివినట్టే కొన్ని చాప్టర్ల వరకు. సో ఫస్ట్ జియోగ్రఫీ నుంచి స్టార్ట్ చేయండి. హిస్టరీ, పాలిటీ ఇవి ఫినిష్ చేయండి. అవి ఫినిష్ చేశాక జియోగ్రఫీలో కూడా ఫిజికల్ జియోగ్రఫీ చదవండి. ఎకనామిక్ జియోగ్రఫీ కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఎకనామిక్ సర్వే వస్తే అప్పటికి మళ్ళీ ఫ్రెష్గా ఎకనామిక్ జియోగ్రఫీ ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని మళ్ళీ చదవాలి. కాబట్టి ఫిజికల్ జియోగ్రఫీ వరకు అంటే అప్ టు సాయిల్స్ చాప్టర్ వరకు మీ ప్రిపరేషన్ ఫినిష్ చేసుకోండి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారా, కానీ మ్యాప్ పక్కా. సో మ్యాప్ ఓరియంటెడ్లో చదవండి. అది అయిపోయాక ఎకనామిక్స్ అనేవి నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎకనామిక్ సర్వే వచ్చాక ఆ తర్వాత చదవండి. సో ఈలోపు మనం జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఈ 3 మారు పెద్దగా. కాబట్టి ఈ 3 మారు ప్లస్ ఈ 3 నువ్వు 90 మార్క్స్ స్కోర్ చేయాలి. కాబట్టి ఈ 3 ఫినిష్ చేసుకోండి. తర్వాత ఎకనామిక్స్ అవి ఎగ్జామ్ అప్పుడు వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో లైక్ అందులో ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు చదవడం వల్ల ఇప్పుడు నువ్వు ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ ఏదో ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకుంటావు. నెక్స్ట్ ఎకనామిక్స్ సర్వే వస్తుంది, అది అప్పుడు ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అయితే నెక్స్ట్ మధ్యప్రదేశ్ అయితే నీకు కన్ఫ్యూజన్, నీకు ఏది చదివో గుర్తుండదు. సో అది లేటెస్ట్ డేటా ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ దగ్గరికి వెళ్తుంటామో అప్పుడున్న ఎకనామిక్ సర్వే నోటిఫికేషన్ వచ్చాక ఏదైతే ఎకనామిక్ సర్వే ఉందో అప్పుడు చదువుకుంటే నీకు ఎకనామిక్ జియోగ్రఫీ ఉంది. ఇంకా లేదు నాకు టైం ఉంది, నేను ఇవన్నీ సబ్జెక్ట్స్ చదివేసాను, అప్పుడు ఏం చేయాలంటే ఎకనామిక్ జియోగ్రఫీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఫిక్స్డ్. ఆ కాన్సెప్ట్స్ లేకుంటే కొన్ని సర్వేస్ ఉంటాయి. ఆ సర్వేస్ వాటి వరకు నువ్వు టోటల్గా చదువుకుంటే చాలు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, బ్యాంకింగ్ ఎకనామిక్స్లో ఉంటుంది, అది కొంచెం ఫిక్స్డ్గా ఉంటుంది. ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ కమిటీస్ ఉన్నాయని. సో అలాంటి టాపిక్స్ అది కూడా నువ్వు జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అయిపోయింది అనుకుంటే ఎకనామిక్స్లో అవి చదువుకోవచ్చు. ఇప్పుడు ఎకనామిక్ జియోగ్రఫీలో మినరల్స్ ఉంటాయి, మినరల్స్లో ఇప్పుడు కోల్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, వాటి ఫార్మ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఈ వీటి వరకు నువ్వు చదువుకోవచ్చు. ఇవి మిగతావి అయిపోయి నాకు టైం ఉంది అనుకుంటే. నెక్స్ట్ జనరల్ సైన్స్ అనేది ఈ 3 అయిపోయాకే స్టార్ట్ చేయండి, ఎందుకంటే జనరల్ సైన్స్ వ్యాస్ట్గా ఉంటుంది. దీనికి వచ్చేసి జనరల్ సైన్స్కి బుక్ వచ్చేసి మనకు ఏదైనా ఇన్స్టిట్యూట్ బుక్ పర్లేదు, అది కాకుండా ప్రసన్న హరికృష్ణ బుక్ ఉంటుంది. కానీ ఈ ప్రసన్న హరికృష్ణ బుక్లో నెగిటివ్ ఏంటంటే బల్క్గా ఉంటుంది. సో ఏదైనా ఇన్స్టిట్యూట్ బుక్ ప్రిఫర్ చేయండి. దాంతోపాటు నేను చెప్పినట్టుగా 11th, 12th బుక్స్ నుంచి మనకి ఏవైతే రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్న టాపిక్స్, ఆ టాపిక్స్ మీద మీరు ఒక నోట్స్ తయారు చేసుకోండి, అది ఎనఫ్. ఇంకా ఎలాగో టెస్టులు రాస్తారు కాబట్టి అప్పుడు అప్డేట్ చేసుకుంటుండే ఆ బుక్స్ని. మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా కొన్ని అవుట్ ఆఫ్ ఏదైనా టాపిక్స్ ఉన్నప్పుడు నోట్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి ఇవన్నీ అయిపోతే, ఈ చదవడం అయిపోతే అప్పుడు కరెంట్ అఫైర్స్ మీరు స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి వీటిల్లో మెయిన్గా
మన స్కోర్ అంతా జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఈ 90 మార్క్స్, ఎకనామిక్స్ ఈ 110 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 110లో నువ్వు ఎంత స్కోర్ చేయగలిగితే నువ్వు అంత ముందుకెళ్తావు. ఎందుకంటే జనరల్ సైన్స్ ఇప్పుడున్న పేపర్ లెవెల్లో ఆల్మోస్ట్ అందరూ ఒక 20 మార్క్స్ స్కోర్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎవరైనా అంతే స్కోర్ చేస్తారు. ఎందుకంటే ఎవరు చదివిన దాని నుంచి అన్ని క్వశ్చన్స్ రావు, ఏ బుక్ చదివినా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో నీకు పెద్దగా చేంజ్ కనిపించదు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అందరు నెగ్లెక్ట్ చేయకూడదు. ర్యాంకింగ్ కానీ మెరిట్ లిస్ట్లో ఉండడానికి ఇంపార్టెంట్, కానీ అంతగా ఇంపాక్ట్ చూపిదు వన్స్ నువ్వు వీటిల్లో మంచి స్కోర్ చేస్తే. సో కరెంట్ అఫైర్స్ కూడా చదవండి, ఎందుకంటే 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అట్లీస్ట్ మనం 25+ ఇందులో ఒక 20, జిఎస్లో 20, సో 45+ తెచ్చుకుంటే ఇందులో మనం 110కి 90 స్కోర్ చేయగలిగితే అట్లీస్ట్ 85 చేయగలిగితే నీకు 130+ స్కోర్ వస్తుంది. ఇది ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈజీ స్కోర్. సో దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి, చదవండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.